Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. సిరి ఐ లవ్ యూ సిరి, ఐ లవ్ యూ సిరి. నువ్వు లేనిది నాకు జన్మే లేదు. నువ్వే నా ప్రాణం. ఇంకా ఎన్నాళ్ళు ఇలా? నాకు నీ పైన లవ్ పుట్టే వరకు, నా ప్రాణం నువ్వయ్యే వరకు, అప్పటి వరకు ఇలా నా వెంట పడకు. కవిత్వం చాలా బాగుంది. నా గుండెల్లో నీ మీద చాలా ప్రేమ ఉంది. నువ్వు తిట్టినా కొట్టినా, కాదని నన్ను నెట్టినా, ఈ గుండె చప్పుడు ఆగిపోయేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటా. నీ వెంట పడుతూనే ఉంటా. ఎందుకే అతను అలా తిప్పించుకుంటావు? పాపం పిచ్చివాడైపోయేలా ఉన్నాడు. నీకిష్టం ఉంటే ఉందని, లేకపోతే లేదని అతనితో చెప్పేచ్చుగా. నీకిష్టమైతే నువ్వు వెళ్ళి చెప్పవే. ఊరికే మాట్లాడుతుంది. అతను నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడో చేయట్లేదో నాకంటూ ఒక క్లారిటీ రావాలిగా. క్లారిటీ రావాల్సింది నీకు కాదే, నీలాంటి దాన్ని లవ్ చేస్తున్న అతనికి. నీకంటూ మనసు అనేది ఒకటి ఉంటే చాలు. అసలు మీ ఇద్దరికి పరిచయం ఎక్కడ మొదలైందే? చెప్పను, చూపిస్తా. ఎందుకు నాన్న, ఎందుకు నా మనసుని అర్థం చేసుకోవట్లేదు మీరు? అరేంజ్ మ్యారేజ్ వద్దన్నా వినడం లేదు. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నా వినడం లేదు. పోనీ నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరికే వరకు ఆగమన్నా ఆగడం లేదు. మీకు అర్థం అవ్వాలంటే నేనేం చెయ్యాలి నాన్న? ఏదో ఒకటి నేనే చెయ్యాలి, చేస్తా.
ఏ మిస్టర్, కళ్ళు కనిపించట్లేదా? అంత స్పీడ్ ఏంటి? నిన్నే అడిగేది. సారీ అండి, ఏదో చిరాకులో చూసుకోలేదు. రావే వెళ్తాం మొహం. ఏ ఆగవే, నా బుక్స్. నీకిష్టమున్నా లేకపోయినా నేను చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు నాన్న. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు. నన్ను ఇలా వదిలేయండి. వదిలేయటానికి నువ్వేం చిన్న పిల్లాడివి కాదు, పెళ్ళిడికొచ్చిన అబ్బాయివి. నాకంటూ ఒక బాధ్యత ఉంది, తీర్చుకొని. నాకంటూ మనసుంది నాన్న. నచ్చిన అమ్మాయిని వెతుక్కొనివ్వండి, నన్ను ఇలా ఉండనివ్వండి. వామ్మో, ఎంత భయపడ్డా తెలుసా? జస్ట్ మిస్. Yes, yes, Yahoo! హే సిరి, ఏంటి చెప్పకుండా వెళ్తున్నావు? అలా ఫస్ట్ టైం అతన్ని బస్ స్టాప్ లో చూశాను. మరి సెకండ్ టైం మా ఇంటి గేట్ ముందు చూడు. ఏంటో ఈ మనసు ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలీదు. నాన్న పెళ్లి చేసుకోమని పట్టుబడ్డం ఏంటి? వెళ్ళేదారిలో అనుకోకుండా అమ్మాయిని చూసి ప్రేమ పడ్డం ఏంటి? ఇప్పుడిలా తన ఇంటి ముందు తన కోసం వెయిట్ చేయడం ఏంటి? లైఫ్లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంతకీ తను ఇక్కడ? హలో, ఏమండి మిమ్మల్ని చెప్పండి. చెప్పడానికి నేను వచ్చాను, బట్ నేనేం చెప్పినా మీరు సీరియస్ అవ్వకూడదు. ఓకే. ఓయ్, ఏంటలా చూస్తున్నావు? అబ్బాయిల కళ్ళుండేదే అమ్మాయిల షేపులు చూడడానికి, అమ్మాయిల షేపులుండేది అబ్బాయిలకు చూపించడానికి. మీరు చూపిస్తున్నారు, మేము చూస్తున్నాం, అంతే. చెప్పు దెగ్గుద్ది. నేను కుట్టిస్తాగా. అయితే ముందు వెళ్ళి కుట్టించుకొని ప్యాంట్ చూడలేక చేస్తున్నావు. చీచీ, చూసుకోకుండా వచ్చేసాను. చెప్పండి. అబే ఏం లేదండి. వెళ్ళొచ్చా? అబే వెళ్ళండి వెళ్ళండి. ఏంటి చూసిన నెక్స్ట్ డేకే ప్రపోజలా? అప్పుడు ఫస్ట్ డేనే. ఇప్పటికి 1 year. పాపం ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు. అంటే అతనంటే నీకులా ఉందన్నమాట. మరి చెప్పచ్చు కదా. చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. 1 week లో అతని బర్త్డే ఉంది. విష్ చేయడానికి అతని ఇంటికి వెళ్తున్నాం. అప్పుడు నా ప్రేమ విషయం అతనితో చెప్తాను. సర్ప్రైజింగ్ గా కూడా ఉంటుంది కదా. అబ్బో, నాకు తెలియని నీలో చాలా విషయాలున్నాయి. మరి పార్క్ లో కలిసింది అది ఏది? ప్లీజ్ నానా, నాకు అరేంజ్ మ్యారేజ్ వద్దు. నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరికింది. నానా, మీరు ఒప్పుకుంటే. ఎన్నిసార్లు చెప్పాలరా, నాకు ఈ జనరేషన్ లవ్ మ్యారేజ్ అంటే అసహ్యమని. నీ జనరేషన్లో మీరు మమ్మీ ప్రేమించుకునే కదా నాన్న పెళ్లి చేసుకున్నారు. మరి మా జనరేషన్లో లవ్ ఎందుకు నచ్చట్లేదు మీకు? ఎందుకా? మా జనరేషన్ లో ప్రేమ అంటే 2 మనుషులకు మాత్రమే సంబంధించినది. మీ జనరేషన్ లో 2 శరీరాలకు సంబంధించింది. టైం పాసులు చేసుకోవడం, అవసరాలు తీర్చుకోవడం, మోజు తీర్చుకున్నాక టాటా బాయ్ బాయ్ అంటూ ఎవరి దారి వారు చూసుకోవడం. ఇది మీ జనరేషన్ ప్రేమకిస్తున్న విలువ. మా జనరేషన్ లో మేము ఇలా కాదు. పెద్దలు చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, చేసుకున్న ఆ అమ్మాయినే ప్రేమించాలి, ప్రేమించిన ఆ అమ్మాయితోనే జీవితాంతం గడపాలి. ఇది మా జనరేషన్ లో ప్రేమకు మేమిచ్చిన విలువ. ఈ విలువ మీరేం చేస్తున్నారు? ఈ జనరేషన్ లో నేను పెరుగుండొచ్చు, కానీ నేను నీ పెంపకాన్ని నాన్న. నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. నేను చెప్పిందే నువ్వు వింటున్నావు. ఈ రోజే ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నావు. నేను చూపించిన ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నావు. అరే, రాహుల్ ఇక్కడే ఉన్నాడే. సిరిని చూసాడా లేదా? సిరి రాహుల్ పక్కనే ఉన్నాడు. ఏంటి ఏంటి? రాహుల్ పక్కన ఉన్నాడు. అవునా? ఎక్కడ? నీ పక్కనే. అయ్యో, దొరికిపోదాం, పద పద. ఆగు సిరి, నీతో చివరిగా ఇంకొకసారి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఏమని? నేను నిన్ను చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నానని. ఇది ప్రతిసారి చెప్తూనే ఉన్నావుగా, ఇంకెన్నిసార్లు చెప్తావు? చూడు రాహుల్, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నిన్ను ప్రేమించాలి అంటే నీ మీద నాకు ఆ ఫీలింగ్ కలగాలి. అప్పటి వరకు నా వెంట పడటం దయచేసి మానుకో.
మానుకోవడానికో మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికో నిన్ను ప్రేమించలేదు సిరి. టైంపాస్ చేయడానికో నీ మీద మోజు తీర్చుకోవడానికో నీ వెంట పడలేదు సిరి. నా మనసులో ఉన్న ఇష్టాన్ని తెలుసుకోమంటున్నాను. ప్లీజ్ సిరి, నా ప్రేమని అర్థం చేసుకో. నా ఊహల్లో నిన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నా. అయితే నీలో ఊహని చెరిపోయి నాకు మాత్రం చెప్పిందే చెప్పి చిరాకు తెప్పించుకో. గుడ్ బై. ఒక్క నిమిషం సిరి. ప్రేమించినవాడు నీ వెంట పడినప్పుడే అతని విలువ ఏంటో తెలుసుకోవాలి. నీకై నువ్వు ప్రేమించాలనుకున్నప్పుడు నాలాంటి వాడు దొరకడు. ఒకవేళ దొరికినా అతని జ్ఞాపకాలు మాత్రమే నీకు మిగులుతాయి. అదే చూద్దాం. మనసులో కదిలే ఓ ప్రేమ, వయసులో మొలిచే చిరునామా, ఎందుకు నాలో వింతగా మారావే చెప్పమ్మా. అడిగానని అలుసయ్యానా, కరిగానని చనువయ్యానా, అనుకుంటే చెంతకు నేరానా. ఓ ప్రేమ ప్రేమ, ఇచ్చింది మనసుకు తెలుసు, గుచ్చింది గుండెకు తెలుసు, కాదంటూ పగల మారావే ఓ ప్రేమ ప్రేమ. అది థర్డ్ టైం, నీకు తెలిసిందే కదా. అమ్మో, 8:30 అయిపోయింది. ఈరోజు తన బర్త్డే, త్వరగా వెళ్ళాలి. ఇక్కడున్నావా? ఇక్కడ రాహుల్, రా. ఎవరు కావాలమ్మా? నువ్వు నీ గురించి నా కొడుకు చెప్పాడమ్మా, నిన్ను చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నాడని. నేనే పట్టించుకోకుండా నేను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని బలవంత పెట్టాను. దాంతో వాడికి ఏం అర్థం కాక సూసైడ్ చేసుకున్నాడమ్మా. ఎవ్వరికీ అందనంత ఎత్తుకెళ్ళిపోయాడు. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కొడుకు కోరిక తీరలేదు. సర్ప్రైజ్ ఇచ్చి తన ప్రేమ విషయం చెప్పాలని వచ్చిన ఆ అమ్మాయి ఆశ నెరవేరలేదు. ఎలాగైనా తను చూసిన అమ్మాయిని తన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని తండ్రి పట్టుదల గెలవలేదు. కానీ వీటన్నిటికంటే విలువైన ప్రాణాలే పోయాయి. కారణం, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో ఉన్నారు అంటే వాళ్ళది నిజమైన ప్రేమ కాదా అని తెలుసుకోలేకపోవడం.
పెద్దవాళ్ళ మనసుకు అర్థమయ్యేలా చెప్పలేకపోవడం, ఇలాంటి మనసు వీళ్ళ మధ్య లేకపోవడం వల్లే ఇద్దరు చావుకు కారణమైంది. మనసుంటే ప్రేమిద్దాం, ప్రేమించే మనసును గెలిపిద్దాం. అలాంటి మనసు మీ అందరిలోనూ ఉంటుందని, ఉండాలని ఆశిస్తూ మీ కొండల్. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ డ్రీమ్ 1 million సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamco. All the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.